శ్రీ కోయ ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9014339338. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం 2025 సంవత్సరం జనవరి 27 సోమవారం రోజు తులారాశివారు ఎటువంటి శుభ అశుభ ఫలితాలను పొందుతారో తెలుసుకోవాలంటే కనుక ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ జనవరి 27 సోమవారం రోజు తులారాశివారు దాంపత్య జీవితంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామిని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. మీ విషయంలో మూడో వ్యక్తి జోక్యం చేసుకోకుండా ఉంటే మీ సమస్యలను మీరే సాల్వ్ చేసుకునే విధంగా ఉంటాయి. ఒకవేళ గొడవలు పడాల్సిన పరిస్థితులు వచ్చినా సరే ఎవరో ఒకరు ఓపికతో ఉండడం అనేది చాలా అవసరమవుతుంది. కోపాన్ని తగ్గించుకొని కొంచెం సహనాన్ని పాటిస్తే కనుక చివరకు అంతా శుభమే కలుగుతుంది. దాంపత్య జీవితం మరింత వృద్ధిలోకి వస్తుంది. ఏది ఏమైనా అనవసర వివాదాలకు, గొడవలకు తావివ్వకండి. ఈరోజు ఈ రాశి వారికి బంధుమిత్రులతో కూడా పెద్దగా కుదరదనే చెప్పుకోవాలి. అవగాహన రాహిత్యం ఎక్కువగా ఉండడం వలన బంధువులతోటి, స్నేహితులతోటి, అలాగే చివరకు మీ మేలు కోరుకునే వారితోటి కూడా మీకు పెద్దగా సరిపడదు. అందుకే ఎదుటివారు ఏది చెప్పినా పూర్తిగా విని బాగా అర్థం చేసుకుని ఆ తర్వాత సమాధానం చెప్పండి. ఒక మాట మాట్లాడే ముందు ఒక 10 అంకెలు లెక్క పెట్టుకోవడం అనేది చాలా అవసరమవుతుంది. ఈరోజు ఈ రాశి వారికి వృత్తి, ఉద్యోగం మరియు వ్యాపారాల పరంగా పని సమయాలు పెరుగుతాయి. శ్రమకు తగిన ప్రతిఫలాన్ని కూడా అందుకోలేకపోతూ ఉంటారు. కీలకమైన నిర్ణయాలకు తావివ్వకండి. రిస్క్ అనే పదానికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఆర్థికంగా కూడా అంత అనుకూలంగా లేదు. రుణాలు చేయక తప్పని పరిస్థితులు ఏర్పడతాయి. అధిక వడ్డీ రుణాలు మీకు అంత శ్రేయస్కరం కాదు. మీకు రావాల్సిన డబ్బులు సకాలంలో చేతికి అందక ఇబ్బందులు పడతారు. మొత్తం మీద చెప్పాలంటే ఈరోజు ఈ రాశివారు ఉద్యోగం, వ్యాపారం మరియు వ్యవహారాల పరంగా ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఇక ఈరోజు ఈ రాశివారు వంకాయ రంగు దుస్తులను ధరించకండి. శివకవచ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ఈ రాశివారు ఈ రోజున ఉన్నటువంటి తిథి, అలాగే నక్షత్రం, అలాగే కాలాల ప్రకారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల 30 నిమిషాల వరకు, అలాగే 1 గంట 30 నిమిషాల నుండి సాయంత్రం వరకు కూడా కొన్ని పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకండి. అవి మీకు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. అలాగే ఈ రోజు శుభ సమయాలు ఉదయం 11 గంటల నుండి 11 గంటల 50 నిమిషాల వరకు ఉంటాయి. అలాగే ఈ రోజు యొక్క పంచాంగం మధ్యవర్తిత్తులకు శత్రువులపై విజయం సాధించడానికి అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు పని మీద ఇంటి నుండి బయటికి వెళ్లే ముందు ఒక చిన్న ఇంగువ ముక్కను తీసుకొని దక్షిణ దిశగా దక్షిణ వైపుకు విసిరేసి ఆ తర్వాత బయలుదేరండి. అంతా శుభమే కలుగుతుంది. ఈరోజు కొన్ని పనులైతే మీకు అనుకూలంగా మారుతాయి. కాబట్టి వాటిని మీరు అంచనా వేసుకొని బేరీజు వేసుకొని వెయ్యాలి. అలాగే నువ్వులను నీటిలో వేసుకొని తెల్ల నువ్వుల పిండిని ఒంటికి రాసుకొని స్నానం చేయాలి. అలాగే 6 తెల్ల నువ్వులను నీటిలో వేసుకొని తాగడం వల్ల తెల్ల నువ్వులను ఆహారంలో వేసి భోజనంగా స్వీకరించడం వల్ల తెల్ల నువ్వులతో దేవతలకు అర్పణలు వదలడం, అలాగే నల్ల నువ్వులతో పితృదేవతలకు తర్పణలు వదలడం, ఇలా 6 విధాలుగా ఈరోజు నువ్వులను ఉపయోగించాలి. అలాగే మీ యథాశక్తిగా ఉపవాసం మరియు దైవారాధన చేసుకోవాలి. ఇలా చేస్తే ఈరోజు మీకు పుణ్యఫలం ప్రాప్తిస్తుంది. అలాగే మీరు చేయదలుచుకున్న పనులన్నీ కూడా మనశ్శాంతిగా పరిపూర్ణంగా సాగిపోతాయి. అలాగే ఓం నమో భగవతే వాసుదేవాయ అన్న మంత్రాన్ని పదే పదే జపిస్తూ ఉండాలి. మీకు గాని లేదా మీ కుటుంబ సభ్యులకు గాని పదే పదే ఏదో ఒక అనారోగ్య సమస్య వస్తూ ఉంటే గనక, ఒకసారి అనేక రకాలైన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లయితే కనుక ఈ స్తోత్రాన్ని పారాయణం చేయండి. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి 8 గంటల మధ్యలో శుచిగా ఉండి సూర్య సహస్రనామ స్తోత్రాన్ని గనక పారాయణం చేస్తే ఎలాంటి అనారోగ్య సమస్యలు ఉన్నా సరే వాటి నుండి సులభంగా బయటపడే దారి మీకు కనిపిస్తుంది. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.